మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మండల్ వైజ్ తిరగాలనేది అనుకున్నప్పుడు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా మెజారిటీ ఇచ్చిన వర్గం ఏంటంటే కొత్తగూడెం. అందుకంటే కొత్తగూడెం స్టార్ట్ చేసి మిగతా కాన్స్టిట్యూన్సీస్ చేద్దామనేది నిర్ణయం చేస్తున్నాను అన్నమాట. కొత్తగూడెం ఓటర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా పాల్వంచ మండలంలో 31,000 మార్జిన్తో గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో భాగంగా ఎందరో పనిచేశారు, అందరూ కష్టపడ్డారు. నా గెలుపు మీ గెలుపే. దాంట్లో మీ భాగం నాకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ వస్తే ఈ సన్మానాలు వస్తుందని అనుకున్నాను, రావడమే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీరు ఇచ్చే ప్రపోజల్స్, రాహుల్ గాంధీకి ఉత్తరాలు తీసుకుందాం అనుకున్నాను. మీరు ఇంత ప్రేమగా వచ్చి నన్ను ఇంత ఘనంగా స్వాగతం ఇచ్చినందుకు మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి మండలానికి పోయి అక్కడున్న స్థానిక సంస్థలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆందోళన ఉన్నారు. కానీ మనకు ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారు. అధికంగా మనకు కాంగ్రెస్ ఓటర్లు కార్యకర్తలే ఉన్నారు కనుక మన దగ్గర వారి తరఫు నుంచి అందుకే మనకు కాంగ్రెస్ నాయకులు లేడనుకోవద్దు. అక్కడ పైన సీనన్న గారు ఉన్నారు, రెవెన్యూ శాఖకి. వారు లేకపోతే నాకు గెలుపు లేదనమాట. స్పెసిఫిక్గా ఏ ఐటమ్కు ఫండ్స్ పెట్టలేదు కానీ అది స్పష్టంగా ఉందన్నమాట. అయినా మిగతా ఇష్యూస్ కూడా టేకప్ చేసి దాన్ని ఎంతవరకు మనం సాల్వ్ చేయగలుగుతామని కలిసి పనిచేస్తే డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేసుకోవచ్చు. ఇంత ఘనంగా నాకు స్వాగతం ఇచ్చినందుకు మళ్ళీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ టైం ఒకటే నా మనవి మీతో, నెక్స్ట్ టైం ఈ షాలు బంద్ చేసి పనిలోకి చెప్పండి నాకు. అది మనకు తొందరగా ఆ డే అంతా తొందరగా పని చేసుకోవచ్చు అని పని చేస్తూ కూర్చున్నాను.